హాయ్. ఈ రోజు నుండి ప్రతిరోజు మీకోసం, నా కోసం, మనందరి కోసం లార్జెస్ట్ పేపర్ ఇన్ ఇండియా ఇన్ తెలుగు ఈనాడు. ఈనాడు పేపర్ని ప్రతిరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని, అలాగే అనేక మందికి షేర్ చేయండి. ఇండియా, అలాగే ఏపీ, అలాగే వరల్డ్ అన్ని విషయాలు కూడా మేము ముందు ఉంచుతాము. పరిపాలన ఎలా కొనసాగుతుంది, దేశం యొక్క పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, రాష్ట్రం యొక్క పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, ప్రతిదీ కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రతిదీ కూడా మేము ముందు ఉంచుతాం. అలాగే దేశం యొక్క పరిస్థితులు, అక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న పథకాలు, అభివృద్ధి పనులు అన్నీ కూడా మేము ముందు ఉంచుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలకించండి. అలాగే వారి యొక్క ప్రజెంట్ విషయాలని భవిష్యత్తు విషయాలకి లింక్ చేస్తూ మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాగుంటే మనం తొందరగా డెవలప్మెంట్ అవుతాం, మన ప్రొజెక్షన్ ఏ స్థాయిలో ఉంది. ఇప్పుడు మనం గ్రామాల్లో ఉన్నాం. కొంతమంది పట్టణాల్లో ఉన్నారు, కొంతమంది ఇతర దేశాలు విదేశాల్లో ఉన్నారు. గ్రామాలకే పట్టణాలకే ఇతర దేశాలకి ఫెసిలిటీస్, డెవలప్మెంట్ ప్రతిదీ కూడా ఈ డిఫరెన్స్ని మనం ఎలా కవర్ చేయాలి, ఈ గ్రామాల పట్టణాలకి ఎలా డెవలప్మెంట్ విషయంలో ఎలా చేరుకోవాలి, అలాగే పట్టణాల్లో ఉన్న విదేశాల్లో ఉన్న అభివృద్ధి డెవలప్మెంట్ ఎలాగని చెప్పేసి ఒకదానికి గ్రామాలు టు పట్టణాలు టు విదేశాలు ఇవన్నీ సమంతర సంధానం, అంటే ఈక్వాలిటీ డెవలప్మెంట్లో ఎలా మనం ఇవన్నీ ఎక్కడ ఉండే మన డెవలప్మెంట్ అని చెప్పేసి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి, వేరే విదేశాలకు వెళ్ళిపోయి, వేరే అక్కడికి వెళ్ళిపోయి మనం డెవలప్మెంట్ అవ్వడం కాదు నా ఉద్దేశం. అయితే మనం ఉన్న ప్లేస్లోనే మనం అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళాలి అంటే ఎటువంటి ఆలోచనలు తీసుకోవాలి, మనం ఎలాంటి నాలెడ్జ్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. నాలెడ్జ్ లేకపోతే మనం బలహీనంగానే మిగిలిపోతాం, నాలెడ్జ్ ఉంటే బలవంతులుగా ఉంటాం. ఎప్పుడైతే నాలెడ్జ్ లేదో అప్పుడు మనం ఆటోమేటిక్గా మన అడుగులు వెనక్కబడుతూ ఉంటాయి. నాలెడ్జ్ మనలో ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మన అడుగులు స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు చూడండి. మీకు రేపు నుంచి లైవ్ సెషన్ ఉంటుంది, చూడండి. నా అంచనా ప్రకారం బాగుంటుంది. ఫస్ట్ ఈనాడు ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీ 21/2026 January 20, 2026. ఇప్పుడు మనం ఇందులో ప్రధానమైన తెలుసుకుంది. ఫస్ట్ కిలో వెండి 3 లక్షలు. 3 నెలల్లోనే రెట్టింపు ధర అయిందండి. కిలో వెండి ఎంత అయింది ఇప్పుడు? వెండి బంగారాలు కూడా ఈ మధ్యకాలంలో తగ్గుతున్నాయి. ఈరోజు అయితే విపరీతంగా కిలో వెండి 3 లక్షలు అయిపోయిందండి. నెక్స్ట్ ఉద్యోగులు ఇచ్చే స్థాయికి తెలుగువారు ఎదగాలి. చంద్రబాబు నాయుడు గారు అంటే మన ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనకి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టుకోవాలి ఎవరైనా ఉంటే స్టేట్ ఎలా డెవలప్మెంట్ చేస్తున్నాం, స్టేట్లో ఎటువంటి పాలసీలు ఉన్నాయి, మీరు వచ్చి పారిశ్రామికవేత్తలుగా ఇక్కడ ఎదగాలనుకుంటే, పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఏంటని అన్నీ వివరించడానికి దావోస్ పర్యటనకి వెళ్ళారు. అక్కడ తెలుగువారికి ఆయన ఒక కొటేషన్ సందేశం ఇచ్చారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయి, ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలి, అని చెప్పేసి వాళ్ళకి ఒక సందేశాన్ని పంపించారు. ఆయన ఎటువంటి పరిపాలన అందిస్తున్నారో మనందరికీ తెలుసు. ఎంత స్పీడ్గా పనిచేస్తున్నారో, ఆయన అంత స్పీడ్గా పనిచేయడానికి ప్రధానమైన కారణం నాలెడ్జ్ ఉండబెట్టి ఆయన ఈరోజు అంత స్పీడ్గా పనిచేయగలుగుతున్నారు. కాబట్టి అదే నాలెడ్జ్ని నేను కూడా డెవలప్మెంట్ చేసుకుంటే మనం కూడా అంతే స్పీడ్గా వర్క్ చేయగలం. మనం ఉన్న ప్లేసుల్ని మన కుటుంబాలని, మన పరిసరాలని, మన సొసైటీని, మన ప్రాంతాలను కూడా మనం ఏం చేయొచ్చు, ఆయనలాగే డెవలప్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ కమల దళపతిగా నితిన్ నబీన్ 45 yearsకే
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఈయన ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. నేను ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. నెక్స్ట్ భారత్ వైపు జర్మనీ చూపు. ఇప్పుడు భారత్ ఒక విధంగా చెప్పాలంటే అభివృద్ధిలో ముందుకే వెళ్తుంది. నేను అనేది ఏంటంటే అది పల్లెటూరులో కూడా అభివృద్ధి ఉంటే మనకి ఇంకా బాగుంటుంది. అలాగే యోగి వేమన గొప్ప తెలుగు కవి. యోగి వేమన గారిది అది జయంతి బర్త్డే పురస్కరించుకొని ఆయన కోసం నిన్న రాజమండ్రి కలెక్టర్ ఆఫీసులో గట్ట కార్యక్రమాలు చేపట్టారు. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక బస్సు వేసింది ఏఏ ద్వారా. వారిని ఆయన చేసిన కొటేషన్స్ ప్రతిదీ కూడా పిల్లలకు తెలియజేయడం కోసం మంచి మాటలు మళ్ళీ వచ్చిన వేమ ఏఐ సాంకేతికతో పిల్లలతో మాట్లాడిన ప్రజాకవి శ్రీ సత్యసాయి జిల్లాలో జయంతి వేడుకలు. వేమన పద్యాలు చాలా మనిషి డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడతాయి. అలాగే జ్యూరిక్ విమానాశ్రయంలో సీఎం కలిసిన సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగ రత్నం ఇతర ప్రముఖులు. జ్యూరిక్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బాంగాతో సమావేశమైన సీఎం చంద్రబాబు నాయుడు. ఇది ఈయన అజయ్ బాంగా, ఈయనేమో చంద్రబాబు నాయుడు. అలాగే ఆయన అధ్యక్షుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడు కలుసుకున్నారు. అక్కడే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే లోకేష్ గారు కూడా అక్కడ పర్యటనలో ఉన్నారు. ఇదంతా దేనికోసం అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం. అలాగే ఇక్కడ ఆటకే సైనా వీడ్కోలు చెప్పింది. అలాగే సినిమాకి వచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు పండగ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారితో హిట్ కొట్టారు. ఈ వయసులో హిట్ కొట్టారు. ఆయన సెకండ్ సినిమాకి కూడా రెడీ అవుతున్నారు. ఎంతో యంగ్ ఎనర్జీతో ఆయన ముందుకు దూసుకుపోతున్నారు. అలాగే 2030కి ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్, 2 ఏళ్ళు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ. చైనా 2007 నాటి ఆర్థిక స్థితిలో ఇప్పుడు మనం ఉన్న స్టేజ్ 2007లో చైనా ఉంది. ఇప్పుడు ఆ స్టేజ్కి మనకి ఇప్పుడు ఎంతో 25కి వచ్చాం, అంటే ఇంచుమించుగా 18 years. చైనా ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి. తలసరి ఆదాయం పెరుగుతుంది, వికసిత్ భారత లక్ష్యంగా సంస్కరణ కీలకం, భారీ వృద్ధికి సిద్ధంగా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఏంటంటే డాలర్ డౌన్ అవుతూనే వచ్చింది. ఈసారి వృద్ధి రేటు పెరిగే అవకాశం ఉంటాయి అని చెప్పి IMF 2025-26 7.3, 26-27, 27-28లో 6.4 GDP వృద్ధి రేటు అంచనాలు పెంచిన IMF. 2047కి వికసిత్ భారత్ లక్ష్యంగా మన గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, కష్టపడి పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ వృద్ధి రేట్లో మనం ఉండాలంటే, ఈ అభివృద్ధిలో మనం ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు చేయవలసిందల్లా ఒకటే, నాలెడ్జ్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి, నాకు, మీకు, మన అందరికి కూడా చెప్పేది అదే. నాలెడ్జ్ని మనం ఏం చేయాలి? డెవలప్మెంట్ చేయాలి. ఎప్పుడైతే గ్రామాలు డెవలప్ వైపు వెళ్తున్నాయో అప్పుడు దేశం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. పేపర్లోని, పత్రికల్లోని మనకి అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ అయితే చాలా బాగుంటుంది. 31 వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు. పశువులకి ఏం చేస్తున్నారు? టీకాలు వేస్తున్నారు. టీకాలు వేస్తున్నారు. వ్యాక్సిన్స్. జిల్లా విజ్ఞాన శాస్త్రం పరిశోధన విస్తృతికి గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండరీ, క్వాంటమ్ టెక్నాలజీని అక్కడ మనకి దేశంలోనే ఫస్ట్ అమరావతిలో మనం స్టార్ట్ చేశారు. ఇంకా దానికి ఇంకా కొద్దిగా టెక్నాలజీ, ఇంకా పాలసీలు అన్నీ యాడ్ చేసి యువతకు కూడా శిక్షణ ఇస్తారండి. అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన ఏం చేశారండి? ఉదయం దాన్ని గవర్నమెంట్ తీసుకుంటే సాయంత్రానికి అమౌంట్ పడిపోవాలని చెప్పేసి కండిషన్ అయితే పెట్టారు. ఓకే, ఇలా ప్రతిరోజు మీకు పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా సర్వేలు చేస్తారు పేదరికం కోసం. ఏ ఏరియాలో పేదలు బాగా దేశంలో, రాష్ట్రంలో ఎంత తక్కువ ఉన్నారో ఏంటి అని చెప్పడం కోసం సర్వే చేస్తున్నారు. నాకు అనిపించింది, ఎన్ని సంవత్సరాల సర్వేలు, మనమైతే సర్వేలు ఏం చేయక్కర్లేదు. నాకు అనిపించింది ఏంటంటే, ఒక ప్రాంతంలోకి ఆటోమేటిక్గా అడుగుపెట్టిన తర్వాత
అక్కడ రోడ్లు, డ్రైనేజీలు, అక్కడ మనుషుల యొక్క స్ట్రక్చర్ చూస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు, అక్కడ డెవలప్మెంట్ అయ్యారా లేదా మనం అంచనా వేయచ్చు. ఈ సర్వేల కన్నా డైరెక్ట్ అటాక్ మన ఎన్కౌంటర్ జరిగించే ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో మావోయిస్టులకి కేంద్ర ప్రభుత్వ అమిత్ షా గారు వార్నింగ్ ఇచ్చారు, మీరు మారిపోతారా మారరా వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ కగారు ఏదో స్టార్ట్ చేశారు, కనపడిన మావోయిస్టులు కనపడినట్టే కాల్చి చంపేశారు. కొంతమంది సరెండర్ అయ్యారు, కొంతమంది చనిపోయారు. ఇంక ఇలాంటి టైం అదే ఫార్లో మనం ఇక్కడ పేదరికం మీద తీసుకుంటే, డెవలప్మెంట్ తీసుకుంటే మనకి సర్వేలు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే ఇక్కడ సర్వేలు అలా కాదు, ఫాస్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఏ ప్రాంతం అయితే డల్గా ఉందో, ఎక్కడైతే నాలెడ్జ్ తక్కువ ఉందో, ఎక్కడైతే డెవలప్మెంట్ లేదో అక్కడ తొందరగా డెవలప్మెంట్ ఎలా చేస్తే డెవలప్మెంట్ అవుతుందో ఆ ప్లానింగ్లు తీసుకుని ఆ పరంగా యాక్షన్ తీసుకోవాల్సిందే తప్ప సర్వేలతో సమయాన్ని మనం వృధా చేయవలసిన అవసరం అయితే లేదు. చికాగో సమావేశంలో స్వామి వివేకానంద 3 రోజులు పర్యటన, లాస్ట్ రోజు ఈవినింగ్ 4:35 ఆ టైంకి ఇచ్చారు ఆయనకి అవకాశం. ఈ 3 రోజులు కూడా అక్కడ ప్రపంచం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ పేజీలు పెద్ద పెద్ద పుస్తకాలు తెచ్చేసుకున్నారు, పెద్ద పెద్ద ప్రసంగాలు రాసేసుకున్నారు, కొలువుని వచ్చి చదివారు. స్వామి వివేకానంద జస్ట్ ఇచ్చిన లాస్ట్ ఈవినింగ్ టైం కూడా తక్కువ ఇచ్చారు. ఆ టైంలో చెప్పమన్నారు. స్వామి వివేకానంద సింపుల్గా స్టేజ్ ఎక్కిన తర్వాత అందరూ అనుకున్నారు ఏమీ లేదు ఏంటి అని చెప్పేసి పేజీలో పేపర్లు స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యపోయారు ఆ ప్రసంగానికి. నాలెడ్జ్ అనేది ఇక్కడ ఉండాలి, ప్రతిదీ మనం ఇక్కడ పెట్టుకోవాలి. పేపర్లో పుస్తకాలు ఈ చిన్నపిల్లలకి హోంవర్క్లు రాసుకోవడానికి ఇలాగ రైటింగ్కి ఈ వెర్షన్ ప్రతిదీ పుస్తకాల్లో రాసుకొని అలవాటు చేసుకుంటే ఇంకా మనకు అదే అలవాటు అవుతుంది. మైండ్లో ఉండాలి మనకి, ప్రతిదీ మనకు అవసరం. మనకు తెలుసు ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ డెవలప్మెంట్ లేదో, ఎక్కడ ఏంటి అన్నది ప్రతిదీ తెలుసు. స్వామి వివేకానంద ఆ రోజు చేసిన ప్రసంగం ఇప్పటికీ కూడా ప్రపంచం మొత్తం దేశానికి ఒక ఆస్తిగా మిగిలిపోయింది. మనకు అలాంటి వ్యక్తులు బయటకు రావాలి. కొటేషన్లు రాసుకొని పేజీలు రాసేసుకొని దానివల్ల మనకు డెవలప్మెంట్ అనేది కావాలి. డెవలప్మెంట్ ఏదైనా సరే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, నీ నుంచి స్టార్ట్ అవ్వాలి, నీ బ్రెయిన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అది డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ మనకు కావాలి తప్ప సర్వేలు, పేజీలు, పుస్తకాలు, దీనికి పెద్ద పెద్ద పుస్తకాలు చదివేసి పదవులు మనకు అన్ని అవసరంగా ఉండదు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళింది అది? ప్రపంచం మొత్తం వెళ్ళింది. ఎక్కడ స్టార్ట్ అయింది? స్వామి వివేకానందకి. ఇక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళింది? అమెరికాలో చికాగో అక్కడికి వెళ్ళింది. మైక్ అక్కడ ఇచ్చారు, అది అక్కడి నుంచి మొత్తం ప్రపంచం మొత్తం విస్తరించింది. మనకు అలాంటి నాలెడ్జ్ కావాలి. అలాంటి నాలెడ్జ్ కోసం ప్రయత్నించండి. నేను ప్రయత్నిస్తున్నాను, మీరు కూడా ప్రయత్నించండి. మన యూట్యూబ్ ఛానల్లో పాతాళం అంటే కింద, భూమి కింద, పాతాళం నుంచి అంతరిక్షం, ఆకాశం, ఆ పైన ఆ ఏరియాలో అంతరిక్షం వరకు కూడా సౌరమండలం, సోలార్ సిస్టమ్, E to Z ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. యూట్యూబ్ ఛానల్లో చాలా ఛానళ్ళు ఉన్నాయి. మన ఛానల్ ఈ టైప్ ఛానల్ అయితే రేటు తక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాకు ముఖ్యంగా మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.